హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు అమ్మాయి. కోరంగ్ ఫారెస్ట్ మీలో ఎంతమందికి తెలుసు? కోరంగ్ ఫారెస్ట్ నేనైతే చాలాసార్లు వెళ్తాను, ఎందుకంటే అది మా దగ్గరలోనే ఉంది కాబట్టి. కోరంగ్ ఫారెస్ట్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. తెలియని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకోసమే. నేనైతే 4 years బ్యాక్ అయితే వెళ్ళాను కోరంగ్ ఫారెస్ట్కి. అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ అయిపోయినాయి. కోరంగి అంటే మడడులు. అసలు కోరంగిలో ఏముంది? కోరంగ్ ఫారెస్ట్ అంటే ఏంటి? మీరు అంత హైప్ ఇస్తున్నారని అంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకు అంటే కోరంగ్ ఫారెస్ట్ చాలా పీస్ఫుల్గా, ఫారెస్ట్ అంటే తెలుసు కదండి, చెట్లతో నిండి ఉంటుంది, చాలా అందంగా. నేను వెళ్ళినప్పుడు ఒకలా ఉంది, నేను వెళ్ళాక ఇప్పుడు ఇంకోలా ఉంది. సో చేంజెస్ అయితే అయినాయి. సమ్మర్ సీజన్లో అయితే ది బెస్ట్ అనమాట కోరంగ్ ఫారెస్ట్. 1 day పీస్ఫుల్గా మనం రిలాక్స్గా గడపాలి అని అంటే కోరంగ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఆ మనం చెట్లను చూస్తూనే సగం ఫీలింగ్స్ అంటే మొత్తం మన ప్రెజర్ అంతా పోతుందన్నమాట. అలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్లో వాడిన ఎద్దుల బండిని అయితే ఇదిగో ఇక్కడ మీకు చూపించేదైతే ఒకటైతే వదిలేశారంట. ఇక్కడ షూటింగ్ అయితే జరిగిందంట. ఆ విషయాలు నాకైతే పూర్తిగా తెలియదు. ఇంకా చూస్తున్నారా క్లైమేట్ ఎంత బాగుందో. వాటర్లో బోట్ డ్రైవింగ్ మస్తు అనిపించింది నాకైతే. చాలా చిల్ అవ్వచ్చు అనమాట. ఒక్క విధంగా చెప్పాలంటే 1 day మొత్తం చిల్ అవ్వి మనం ఇంటికి వెళ్ళొచ్చు. అస్సలు ఎక్కడా కూడా మనం ప్రెజర్ అనేది పెట్టుకోగలొద్దు. సరదాగా ఫ్యామిలీతో ఒక్కొక్కసారి విజిట్ చేస్తే బాగా అనిపిస్తుంది. కొంతసేపు చిల్ అయ్యి ఫుడ్ తినేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయాం. ఇంతవరకు చూసారు కదా, వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవద్దా.